స్నేహం అనేది చాలా పవిత్రమైందని మనం నమ్ముతాం. స్నేహితుడి కష్టం మన కష్టం అనుకొని ఆదుకోవడానికి ఏమాత్రం వెనకాడం. కానీ అదే స్నేహం ముసుగులో మనల్ని మోసం చేస్తే, ప్రాణంగా నమ్మిన స్నేహితుడు మనల్ని నట్టేట ముంచితే, ఆ మోసం వల్ల మన కుటుంబం, మన భార్య పిల్లలు ఎంతటి నరకాన్ని అనుభవించాల్సి వస్తుందో కళ్ళకు కట్టినట్టు చూపే వాస్తవిక కథ ఇది. ఇక కథలోకి వెళ్దాం. హైదరాబాద్ శివార్లలోని ఒక చిన్న అద్దె ఇల్లు అది. ఉదయం 5:30 అవుతోంది. చలికాలం కావడంతో బయట ఇంకా చీకటిగానే ఉంది. కానీ కవిత మాత్రం అప్పటికే నిద్రలేచి వంటగదిలో పనుల్లో పడిపోయింది. పక్క గదిలో తన భర్త శ్రీనివాస్, 10 ఏళ్ల కొడుకు ఆకాష్ ఇంకా గాఢ నిద్రలో ఉన్నారు. శ్రీనివాస్ ఒక ప్రైవేట్ కొరియర్ కంపెనీలో బ్రాంచ్ మేనేజర్గా పనిచేస్తున్నాడు. వచ్చే జీతం 30,000. అందులోనే ఇంటి అద్దె, కొడుకు స్కూల్ ఫీజు, కరెంటు బిల్లులు, ఇంటి ఖర్చులు అన్నీ నెట్టుకు రావాలి. కవిత చాలా పొదుపుగా ఉండే మనిషి. మార్కెట్కి వెళితే 10 రూపాయలు మిగిలినా సరే ఆ డబ్బుని తీసుకొచ్చి పోపుల పెట్టెలో దాచేది. ఎప్పుడైనా ఇంట్లో ఏదైనా అత్యవసర ఖర్చు వస్తే ఆ డబ్బే వాళ్లకు ఆసరా. వాళ్ళ లైఫ్ ఆ కొద్దిపాటి సర్కిల్లోనే గడుస్తున్నా ఒకరి మీద ఒకరికి అంతులేని నమ్మకం, అన్యోన్యత ఉండేవి. రోజులు మామూలుగానే గడిచిపోతున్నాయి. ఒకరోజు మధ్యాహ్నం శ్రీనివాస్ ఆఫీస్లో పనిలో ఉండగా అతని ఫోన్ మోగింది. స్క్రీన్ మీద పేరు చూడగానే శ్రీనివాస్ ముఖంలో ఆనందం వెల్లి విరిసింది. అది తన కాలేజ్ ఫ్రెండ్ కార్తీక్. 10 ఏళ్ల క్రితం ఇద్దరు ప్రాణ స్నేహితులుగా ఉండేవారు. ఆ తర్వాత కార్తీక్ వేరే ఊరు వెళ్ళిపోయి చిన్న చిన్న వ్యాపారాలు చేస్తున్నాడు. అప్పుడప్పుడు ఫోన్లో మాట్లాడుకోవడం తప్ప వాళ్ళు కలవక చాలా కాలమైంది. ఆనందంగా ఫోన్ లిఫ్ట్ చేసిన శ్రీనివాస్కి అవతలి వైపు నుండి కార్తీక్ ఏడుస్తున్న గొంతు వినిపించింది. ఏరా కార్తీక్, ఏమైంది? ఎందుకు అలా ఏడుస్తున్నావు అని కంగారుగా అడిగాడు శ్రీనివాస్. కార్తీక్ వెక్కి వెక్కి ఏడుస్తూ, శ్రీను, నా బతుకు నాశనం అయిపోయిందిరా. నేను పెట్టిన బిజినెస్ పూర్తిగా లాస్ అయింది. అప్పులు వాళ్ళు ఇంటి మీద పడి నానా బూతులు తిడుతున్నారు. నా భార్య పిల్లల్ని ఇంట్లో నుండి బయటకు గెంటేసే పరిస్థితి వచ్చింది. ఈరోజు సాయంత్రం లోపు ఒక 5 లక్షలు కట్టకపోతే నా మీద పోలీస్ కేసు పెడతామంటున్నారు. నా పరువు పోతే నేను బ్రతకలేనురా. ఉరి వేసుకోవడం తప్ప నాకు వేరే దారి లేదు అంటూ గుండెలు బాదుకున్నాడు. శ్రీనివాస్కి ఏం చేయాలో పాలుపోలేదు. తన కళ్ళ ముందు తన చిన్ననాటి స్నేహితుడు ప్రాణాలు తీసుకుంటాను అంటుంటే ఎలా ఊరుకోగలడు? ఒరే, పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకు, నేనున్నాను కదా, ధైర్యంగా ఉండు అని అన్నాడు. కానీ 5 లక్షలు ఎలా తీసుకురావాలో అతనికి అర్థం కాలేదు. తన అకౌంట్లో చూస్తే కనీసం 10,000 కూడా లేవు. తన పరిస్థితి కార్తీక్కి చెప్పాడు. అప్పుడు కార్తీక్, శ్రీను, నీకు ప్రతి నెల జీతం బ్యాంక్లో పడుతుంది కదా, నీ సిబిల్ స్కోర్ బాగానే ఉంటుంది. నీ పేరు మీద ఏదైనా పర్సనల్ లోన్ యాప్లో కానీ బ్యాంక్లో కానీ అప్లై చేయరా, వెంటనే వచ్చేస్తుంది. నేను ఖచ్చితంగా 3 నెలల్లో ఆ లోన్ మొత్తం క్లియర్ చేసేస్తాను. అప్పటిదాకా ప్రతి నెల ఈఎంఐ నేనే నీ అకౌంట్కి పంపిస్తాను. నా ప్రాణం కాపాడరా, నా పిల్లల కోసమైనా నాకు సాయం చేయి అని ప్రాధేయపడ్డాడు. శ్రీనివాస్కి ఒక పక్క భయం వేసింది. ఇంట్లో కవితకు తెలిస్తే ఒప్పుకోదు. అసలే అప్పులంటే ఆమెకు మండిపోతుంది. మనం తినడానికి గంజినీళ్ళు ఉన్నా చాలు, కానీ అప్పుల పాలు మాత్రం కాకూడదు అనేది ఆమె సిద్ధాంతం. ఈ విషయం కవితతో చెప్తే ఖచ్చితంగా గొడవవుతుంది. పైగా ఇది చిన్న మొత్తం కాదు, 5 లక్షలు. కానీ మరోపక్క కార్తీక్ ఏడుపు అతన్ని కరిగించేసింది. స్నేహితుడిని కాపాడుకోవాలన్న ఆవేశంలో శ్రీనివాస్ ఒక పెద్ద తప్పు చేశాడు. భార్యకు తెలియకుండా తన ఆఫీస్ పక్కనే ఉన్న ఒక ప్రైవేట్ ఫైనాన్స్ బ్యాంక్కి వెళ్ళి తన శాలరీ స్లిప్స్ పెట్టి 5 లక్షల పర్సనల్ లోన్కి సంతకాలు చేసేశాడు. వడ్డీ రేటు కొంచెం ఎక్కువైనా కార్తీక్ 3 నెలల్లో కట్టేస్తాడు కదా అన్న ధీమాతో ఏమీ ఆలోచించలేదు. మరుసటి రోజు ఉదయం శ్రీనివాస్ అకౌంట్లో డబ్బులు పడగానే రూపాయి కూడా ఉంచుకోకుండా మొత్తం 5 లక్షలు కార్తీక్కి ట్రాన్స్ఫర్ చేశాడు. కార్తీక్ ఫోన్ చేసి, దేవుళ్ళ నా ప్రాణం నిలబెట్టావురా, నీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేను. ఖచ్చితంగా వచ్చే నెల నుండి ఈఎంఐ డబ్బులు నీకు పంపిస్తాను అని చెప్పాడు. శ్రీనివాస్ చాలా రిలాక్స్ అయ్యాడు. ఒక మంచి పని చేశానన్న సంతృప్తి అతనిలో ఉంది. ఈ విషయం కవితకు తెలియకూడదని ఫోన్లో వచ్చిన బ్యాంక్ మెసేజ్లన్నీ డిలీట్ చేసేశాడు. మొదటి నెల గడిచింది. శ్రీనివాస్ జీతం పడే సమయానికి లోన్ ఈఎంఐ 16,000 రూపాయలు కట్టవ్వాలి. శ్రీనివాస్ కార్తీక్కి ఫోన్ చేశాడు. కార్తీక్ ఫోన్ తీసి, అరే శ్రీను, కొంచెం టైట్గా ఉందిరా, ఈ ఒక్క నెల నువ్వు కట్టే, వచ్చే నెల నేను ఆ డబ్బు కలిపిచ్చేస్తాను అన్నాడు. శ్రీనివాస్కి కొంచెం కష్టంగా అనిపించినా స్నేహితుడు కదా, సర్లే అనుకొని
తన జీతంలో నుండి 16,000 లోన్కి వదిలేశాడు. మిగిలిన 14,000లో ఇంటి అద్దె 8,000 పోతే కవిత చేతిలో కేవలం 6,000 మాత్రమే పెట్టాడు. కవిత ఆశ్చర్యంగా చూసింది. ఏమండి, ఎప్పుడు 20,000 ఇచ్చేవారు కదా, ఈ నెలేంటి ఇంత తక్కువ ఇచ్చారు అని అడిగింది. శ్రీనివాస్ తడబడుతూ, ఆ ఆఫీస్లో ఈ నెల ఒక పార్సిల్ మిస్ అయింది కవిత, దానికి ఫైన్ నా జీతంలో కట్ చేశారు, కొంచెం సర్దుకో అని అబద్ధం చెప్పాడు. కవిత పాపం నిజమే అనుకొని ఉన్న 6,000తోనే ఆ నెల మొత్తం బిక్కుబిక్కుమంటూ నెట్టుకొచ్చింది. కూరగాయలు కొనే దగ్గర బేరాలాడుతూ కొడుక్కి అడిగిన స్నాక్స్ కూడా కొనివ్వకుండా చాలా ఇబ్బంది పడింది. 2వ నెల రానే వచ్చింది. ఈసారి కూడా కార్తీక్ డబ్బులు పంపలేదు. పైగా ఈసారి ఫోన్ లిఫ్ట్ చేయలేదు. రోజులు గడుస్తున్న కొద్దీ శ్రీనివాస్కి భయం మొదలైంది. కార్తీక్కి రోజుకు 10 సార్లు ఫోన్ చేసేవాడు. రింగ్ అయ్యేది కానీ తీసేవాడు కాదు. కొన్నిసార్లు కట్ చేసేవాడు. మళ్ళీ జీతం పడింది. అందులో మళ్ళీ 16,000 ఈఎంఐ కట్ అయిపోయింది. ఈసారి కవితకు ఏం అబద్ధం చెప్పాలో అర్థం కాలేదు. కంపెనీ లాస్లో ఉంది, అందరికీ జీతాలు కోత విధించారు అని మరో అబద్ధం ఆడాడు. కవితకు ఎక్కడో చిన్న అనుమానం మొదలైంది. శ్రీనివాస్ ప్రవర్తనలో మార్పు రావడం, ఎప్పుడూ ఏదో ఆలోచిస్తూ ఉండడం, రాత్రులు సరిగ్గా నిద్రపోకపోవడం ఆమె గమనించింది. 3వ నెల, 4వ నెల, అలా 6 నెలలు గడిచిపోయాయి. శ్రీనివాస్కి నరకం అంటే ఏంటో రోజు అనుభవంలోకి వస్తోంది. సగం జీతం అప్పుకే పోతుండడంతో ఇంట్లో అప్పులు మొదలయ్యాయి. కిరాణా కొట్టువాడికి బిల్లు బాకీ పడ్డారు. ఇంటి ఓనర్ అద్దె కోసం పదే పదే అడుగుతున్నాడు. ఈ 6 నెలల్లో కార్తీక్ ఒక్కసారి కూడా ఫోన్ ఎత్తలేదు. చివరకు నెంబర్ మార్చేశాడు. శ్రీనివాస్కి మెల్లగా అర్థమవుతోంది, తాను మోసపోయాడు అని, తన్ను వాడుకున్నారని. ఆ బాధ భరించలేక ఒకరోజు ఆఫీస్లో లీవ్ పెట్టి కార్తీక్ ఉండే ఊరికి బస్ ఎక్కాడు. ఆ ఊరు చేరుకొని కార్తీక్ పాత అడ్రస్ పట్టుకొని వెతుక్కుంటూ వెళ్ళాడు. అక్కడ ఒక పెద్ద ఇల్లు ఉంది. బయట ఒక కొత్త కారు పార్క్ చేసుంది. పక్కనే ఉన్న చిన్న షాప్ వాడిని అడిగితే, ఇది కార్తీక్ గారి ఇల్లేనండి, ఆయనకి ఇప్పుడు వ్యాపారం బాగా నడుస్తోంది అని చెప్పాడు. శ్రీనివాస్కి ప్రాణం లేచొచ్చినంత పనైంది. బహుశా ఫోన్ నెంబర్ మారిపోయి తన్ని కాంటాక్ట్ చేయలేకపోయాడేమో అని తన్ని తాను సముదాయించుకుంటూ లోపలికి వెళ్ళాడు. హాల్లో సోఫాలో కాలు మీద కాలు వేసుకొని టీవీ చూస్తున్నాడు కార్తీక్. శ్రీనివాస్ని చూడగానే కార్తీక్ ముఖంలో ఏమాత్రం ఆనందం కానీ ఆశ్చర్యం కానీ లేదు. చాలా క్యాజువల్గా, ఏరా శ్రీను, ఎలా ఉన్నావు, ఎలా వచ్చావేంటి అని అడిగాడు. ఆ మాటలకి శ్రీనివాస్కి ఎక్కడో కాలిపోయింది. ఏంటలా అడుగుతున్నావు? 6 నెలల నుంచి నేను నీకు ఫోన్లు చేస్తూనే ఉన్నాను. నా దగ్గర 5 లక్షలు తీసుకున్నావు, ఒక్క ఈఎంఐ కట్టలేదు. నా ఇంట్లో పస్తులుంటున్నాం, డబ్బులు ఎప్పుడిస్తావు అని కొంచెం గట్టిగా అడిగాడు. కార్తీక్ కూర్చున్న చోట నుండి లేవకుండానే నిర్లక్ష్యంగా నవ్వుతూ, ఏ డబ్బులరా, నేనెప్పుడు తీసుకున్నా నీ దగ్గర అన్నాడు. శ్రీనివాస్కి గుండె ఆగినంత పనైంది. ఏంటి కార్తీక్, ఏం మాట్లాడుతున్నావు? నా బ్యాంక్ నుంచి నీ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేశాను కదా అని అరిచాడు. కార్తీక్ లేచి నిలబడి, చూడు శ్రీను, నా అకౌంట్కి డబ్బు పడింది, నేను వాడుకున్నాను. అంతేకాని నువ్వు నాకు అప్పు ఇచ్చినట్లు ఎక్కడైనా పేపర్ మీద సంతకం ఉందా? ఏమైనా అగ్రిమెంట్ ఉందా? లేదు కదా. అయినా నీలాంటి వాళ్ళని మోసం చేయడం చాలా ఈజీరా. నా కోసం ఇంట్లో పెళ్ళాన్ని కూడా మోసం చేసి అప్పు తెచ్చిచ్చావు. ఇప్పుడొచ్చి అడిగితే ఎలా ఇస్తాను? నా దగ్గర డబ్బులు లేవు. ఏం పీక్కుంటావో పీక్కో, ఇక నుండి వెళ్ళిపో, లేదంటే నా ఇంట్లో చొరబడి బెదిరిస్తున్నావని పోలీస్ కంప్లైంట్ ఇస్తాను అని దారుణంగా మాట్లాడాడు. ఆ మాటలు వింటుంటే శ్రీనివాస్కి రక్తం మరిగిపోయింది. కార్తీక్ని కొట్టాలనిపించింది. కానీ అక్కడ కార్తీక్ మనుషులు 2-3 ఉన్నారు. తనకి అర్థమైపోయింది, కార్తీక్కి ఏ కష్టము రాలేదు. తన అప్పులు తీర్చుకోవడానికి తనలాంటి ఎంతోమంది అమాయక స్నేహితులను నమ్మించి అప్పులు చేసి మోసం చేస్తున్నాడు అని. తాను కేవలం ఒక బకరా అయ్యాడు అని అర్థమైంది. ప్రపంచంలోని అత్యంత దారుణమైన విషయం ఏంటంటే, మనం గుడ్డిగా నమ్మిన వ్యక్తే మనల్ని మోసం చేసినప్పుడు కలిగే బాధ. కళ్ళు తిరిగినంత పనైంది శ్రీనివాస్కి. ఎవరికోసమైతే తన భార్యకు ద్రోహం చేశాడో ఆ స్నేహితుడే తన్ను నడివీధిలో నిలబెట్టాడు. చేసేదేం లేక తలదించుకొని ఏడుస్తూ అక్కడి నుండి వెనుదిరిగాడు. ఇంటికి ఎలా చేరుకున్నాడో కూడా అతనికి గుర్తులేదు. ఒక జీవచంలా బ్రతుకుతున్నాడు. తను చేసిన తప్పుకు పరిష్కారం కనిపించడం లేదు. ఎవరికీ చెప్పుకోలేడు. తనలో తానే కుమిలిపోతున్నాడు.
ఇలా ఇంకో 2 నెలలు గడిచాయి. అప్పులు పెరిగిపోవడం వల్ల ఆ నెల శ్రీనివాస్ లోన్ ఈఎంఐ కట్టలేకపోయాడు. బ్యాంకు నుండి మెసేజ్లు, కాల్స్ వస్తూనే ఉన్నాయి. శ్రీనివాస్ వాళ్ళ నెంబర్లన్నీ బ్లాక్ చేశాడు. ఒకరోజు ఆదివారం ఉదయం శ్రీనివాస్ ఇంట్లో లేడు. కూరగాయలు తేవడానికి బజారుకి వెళ్ళాడు. ఇంటి ముందు ఒక బైక్ వచ్చి ఆగింది. అందులోంచి 2 రికవరీ ఏజెంట్లు దిగారు. కాలింగ్ బెల్ కొట్టారు. కవిత తలుపు తీసింది. శ్రీనివాస్ గారున్నారా అని కాస్త గట్టిగా అడిగారు వాళ్ళు. లేరండి, బయటకు వెళ్లారు. మీరెవరు అని అడిగింది కవిత. మేము ఫైనాన్స్ బ్యాంక్ నుంచి వస్తున్నాం. మీ ఆయన 5 లక్షలు పర్సనల్ లోన్ తీసుకొని ఈ నెల ఈఎంఐ కట్టలేదు. ఫోన్ చేస్తే ఎత్తడు. ఏం, డబ్బులు తీసుకునేటప్పుడు ఉన్న ఉత్సాహం కట్టేటప్పుడు ఉండదా? ఈరోజు సాయంత్రంలోపు డబ్బు కట్టకపోతే ఇంటికి తాళం వేస్తాం అని నానా మాటలు అని వెళ్ళిపోయారు. కవితకు కాళ్ళ కింద భూమి కదిలినట్టు అనిపించింది. చెవులు గింగురుమన్నాయి. 5 లక్షల అప్ప! అసలెప్పుడు తీసుకున్నాడు? తనకెందుకు ఒక్క మాట కూడా చెప్పలేదు? ఆ డబ్బంతా ఏం చేశాడు? కనీసం ఇంటికి ఒక చిన్న వస్తువు కూడా కొన్నది లేదు కదా. ఆమె బుర్రలో 100 ప్రశ్నలు. ఏం జరుగుతుందో అర్థం కాక పిచ్చెక్కిపోతోంది. కోపం, దుఃఖం, అవమానం అన్నీ కలిసి ఆమె కళ్ళలో కన్నీళ్లుగా మారుతున్నాయి. తలుపు దగ్గరే గోడకు ఆనుకొని కూలబడిపోయింది. అరగంట తర్వాత కూరగాయల సంచితో ఇంట్లోకి అడుగుపెట్టాడు శ్రీనివాస్. హాల్లో నేల మీద కూర్చొని ఏడుస్తున్న కవితను చూసి కంగారు పడ్డాడు. ఏమైంది కవిత, ఎందుకు ఏడుస్తున్నావు అని దగ్గరకు వెళ్ళాడు. కవిత ఒక్కసారిగా లేచి నిలబడి, నన్ను ముట్టుకోకండి అని అరిచింది. శ్రీనివాస్ ఉలిక్కిపడ్డాడు. ఏమైంది అన్నాడు మళ్ళీ. ఏమైందా? మనం 5 లక్షల ప్రాపర్టీ ఎప్పుడు కొన్నామండి నాకు తెలియకుండా? ఆ డబ్బు ఎక్కడుందో చూపిస్తారా అని సూటిగా అడిగింది. ఆ మాట వినగానే శ్రీనివాస్ చేతిలో ఉన్న కూరగాయల సంచి కింద పడిపోయింది. అతని ముఖం పాలిపోయింది. దొరికిపోయిన దొంగలా తలదించుకున్నాడు. మాట్లాడరేంటి? ఆ బ్యాంక్ వాళ్ళు వచ్చి అడ్డమైన మాటలు అని వెళ్లారు. ఏ రోజైనా నా మెడలో ఒక 10 గ్రాముల బంగారం చేయించారా? ఎప్పుడైనా నా కోసం 10,000 ఖర్చు పెట్టారా? పోనీ మన పిల్లాడి చదువు కోసం అప్పు చేశారా అంటే అదీ లేదు. ఎక్కడికి పోయింది 5 లక్షలు? నన్నెందుకు మోసం చేశారు అంటూ గుండెలు బాదుకుంటూ ఏడ్చింది కవిత. ఇక దాచిపెట్టి లాభం లేదు అనుకున్నాడు శ్రీనివాస్. జరిగిందంతా పూసగుచ్చినట్టు చెప్పాడు. కార్తీక్ ఫోన్ చేయడం, ఏడవడం, తను డబ్బు పంపడం, తర్వాత వాడు ముఖం చాటేయడం, తను వెళ్ళడిగితే దారుణంగా అవమానించడం అన్నీ చెప్పాడు. కళ్ళ వెంట నీళ్లు పెట్టుకొని, నన్ను క్షమించు కవిత, నేను మోసపోయాను. వాడి మాటలు గుడ్డిగా నమ్మి చాలా పెద్ద తప్పు చేశాను అన్నాడు. కవిత ఏడుస్తూనే నవ్వింది. ఆ నవ్వులో ఎంతో వేదన ఉంది. మీరు వాణ్ణి నమ్మడం తప్పు కాదండి. 12 ఏళ్లుగా మీతోనే ఉంటూ మీరు తెచ్చే జీతంలోనే 10 రూపాయలు మిగిల్చి ఈ సంసారాన్ని లాగుతున్న నన్ను నమ్మకపోవడం మీ తప్పు. బయటవాడి కోసం భార్యతో అబద్ధం ఆడారు చూశారా, అది మీ తప్పు. వాడెవడో రోడ్డున పోయేవాడు. వాడు మనల్ని మోసం చేయడంలో ఆశ్చర్యం లేదు. కానీ నా ప్రాణంగా నమ్మిన మీరే నాకు తీరని ద్రోహం చేశారు. ఇప్పుడు వాడు ప్రశాంతంగా ఏసీ కార్లో తిరుగుతున్నాడు. మనం ఇక్కడ రేపొద్దున ఎలా బతకాలో తెలియక పస్తులుంటున్నాం. స్నేహం పేరుతో వాడు మిమ్మల్ని వాడుకున్నాడు. మీరు వాడి చేతిలో పావయ్యారు అని నిలదీసింది. శ్రీనివాస్కి సమాధానం చెప్పే అర్హత కూడా లేకపోయింది. తను చేసిన మూర్ఖపు పనికి తన కుటుంబం ఎంత మూల్యం చెల్లించుకుంటుందో అతనికి పూర్తిగా అర్థమైంది. ఆ రోజు ఇంట్లో ఎవరూ భోజనం చేయలేదు. రాత్రి గడిచింది. ఉదయం లేచేసరికి కవిత ఎక్కడికో వెళుతూ కనిపించింది. ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగాడు శ్రీనివాస్. మీ స్నేహితుడు మీ నెత్తి మీద పెట్టిన అప్పు తీర్చడానికి దారులు వెతుక్కోవాలి కదా. పక్కింటి వాళ్ళ బట్టల షాప్లో సేల్స్ గర్ల్గా పనికి జాయిన్ అయ్యాను. మన ఖర్చులు తగ్గించుకోవాలి, లేదంటే ఆ బ్యాంక్ వాళ్ళు మనల్ని రోడ్డున పడేస్తారు అని నిర్మోహమాటంగా చెప్పి వెళ్ళిపోయింది. ఆ మాటలు శ్రీనివాస్ గుండెల్లో గుణపాల్లా దిగాయి. ఒక తప్పుడు స్నేహితుడి వల్ల తన భార్య ఇప్పుడు ఇతరుల దగ్గర పని చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ రోజు నుండి శ్రీనివాస్ జీవితం పూర్తిగా మారిపోయింది. ఉదయం 9 నుండి సాయంత్రం 6 వరకు ఆఫీస్లో పనిచేసి రాత్రి 10 గంటల వరకు ఫుడ్ డెలివరీ బాయ్గా పనిచేయడం మొదలుపెట్టాడు. కవిత కూడా ఉదయం ఇంట్లో వంట చేసి పగలంతా షాప్లో నిలబడి పనిచేసి రాత్రి వచ్చి మళ్ళీ పనులు చూసుకునేది. ఇద్దరూ యంత్రాల్లా మారిపోయారు. వాళ్ళ మధ్య ఒకప్పుడు ఉన్న నవ్వులు, కబుర్లు పూర్తిగా మాయమైపోయాయి.
ఇద్దరూ మాట్లాడుకునేది కేవలం అప్పు ఎంత తీరింది, ఇంకా ఎంత కట్టాలి అనే దాని గురించే. అలా ఒకటి కాదు, రెండు కాదు, అక్షరాల 3 ఏళ్ళు ఆ దంపతులు రక్తం చెమటగా మార్చి కష్టపడ్డారు. పండుగ లేదు, పబ్బం లేదు, కొత్త బట్టలు కొనుక్కున్న పాపాన పోలేదు. ఆఖరికి కొడుకు పుట్టినరోజుకు ఒక కేక్ కూడా తీసుకురాలేనంత దారుణమైన పరిస్థితి. ఇదంతా ఎవరి వల్ల? కేవలం గుడ్డిగా ఒక స్నేహితుణ్ణి నమ్మినందుకు. 3 ఏళ్ల తర్వాత ఒకరోజు బ్యాంక్ లోన్ పూర్తిగా క్లియర్ అయినట్టు లెటర్ వచ్చింది. ఆ లెటర్ని కవిత చేతిలో పెడుతూ శ్రీనివాస్ వెక్కి వెక్కి ఏడ్చాడు. నా మూర్ఖత్వం వల్ల 3 ఏళ్ళు నిన్ను బాబుని నరకం అనుభవించేలా చేశాను. నన్ను క్షమించు కవిత. నాకు జీవితంలో అతిపెద్ద పాఠం నేర్పాడు ఆ కార్తీక్ అన్నాడు. కవిత సుదీర్ఘంగా నిట్టూర్చింది. అప్పు తీరిందన్న ప్రశాంతత ఆమె ముఖంలో ఉంది. కానీ ఆ 3 ఏళ్ల కష్టం ఆమెను మానసికంగా చాలా అలసిపోయేలా చేసింది. అప్పు తీరింది, కానీ ఆ 3 ఏళ్ల మన జీవితం, మన సంతోషం తిరిగి రావు కదండి. పోయిన డబ్బు కంటే మీరు పడుతున్న ఈ ఆవేదన నన్ను ఇంకా భయపెడుతోంది. జరిగిందేదో జరిగిపోయింది. ఇక దాని గురించి ఆలోచించి కుంగిపోకండి. బయట వ్యక్తుల్ని నమ్మి మన సంసారాన్ని రోడ్డున పడేసుకోకూడదు అని ఇప్పటికైనా అర్థమైంది కదా, అదే చాలు అంది. అప్పటి నుండి శ్రీనివాస్కి స్నేహితులంటేనే ఒక రకమైన భయం ఏర్పడింది. ఎవరైనా అప్పు అడిగితే 2 చేతులు ఎత్తి దండం పెట్టేసేవాడు. మెల్లమెల్లగా వాళ్ళ జీవితం మళ్ళీ గాడిలో పడింది. కానీ కార్తీక్ చేసిన మోసం మాత్రం వాళ్ళ గుండెల్లో ఎప్పటికీ ఒక పీడకలగానే మిగిలిపోయింది. కథ విన్నారు కదా. ఈ కథలో శ్రీనివాస్ చేసిన అతి పెద్ద తప్పు తన తాహతకు మించి భార్యకు తెలియకుండా అప్పు చేయడం. ఇక కార్తీక్ లాంటి స్నేహితులు మన సమాజంలో చాలామందే ఉంటారు. మన ఎమోషన్స్ని, మన మంచితనాన్ని వాడుకొని వాళ్ళు బాగుపడతారు, మనల్ని నిలువునా ముంచేస్తారు. స్నేహం పేరుతో ఎవరైనా అప్పడిగితే మన స్తోమత ఎంతుందో చూసుకొని సాయం చేయాలి తప్ప మనం అప్పుల పాలై వాళ్లకు సాయం చేయకూడదు. అన్నిటికంటే ముఖ్యంగా భార్యాభర్తల మధ్య ఆర్థిక విషయాల్లో ఎప్పుడూ దాపరికాలు ఉండకూడదు. అలాగే నిజమైన స్నేహితుడు ఎప్పుడూ మన కుటుంబాన్ని రోడ్డున పడేసేలా మనతో అప్పు చేయించడు. ఈ విషయం ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలి. ఈ వాస్తవిక కథ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని జీవిత సత్యాలను తెలిపే కథల కోసం మా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.